క్రైస్తవ్యం బయట ఏమీ మార్చదు. చాలామంది అడుగుతున్నారు, క్రైస్తవం ఏం చేస్తుంది? నిజం చెప్పాలంటే క్రైస్తవ విశ్వాసం బయట అన్నీ మార్చదు. ఉదాహరణకి, మీ పేరు మారదు, భాష మారదు, దుస్తులు మారవు, పని మారదు, సంస్కృతి కూడా మారదు. అందుకే కొందరు అంటారు, అయితే దీనివల్ల ఉపయోగం ఏంటి? కానీ ఇక్కడే నిజమైన మార్పు మొదలవుతుంది. ఒకటి మాత్రం మారుతుంది. ఏంటో తెలుసా? మనసు. భయంతో నిండిన మనసు శాంతిని నేర్చుకుంటుంది. కోపంతో ఉన్న మనసు క్షమను నేర్చుకుంటుంది. ఖాళీగా ఉన్న మనసు అర్థాన్ని కనుగొంటుంది. అందుకే గుర్తుంచుకోండి, క్రైస్తవ్యం బయట రూపాన్ని కాదు, లోపల మనిషిని మార్చుతుంది. మార్పు లోపల నుంచే మొదలవుతుంది. సాయి కుమార్ అని మా అమ్మ నాన్న ఎంతో అల్లారు ముద్దుగా పెట్టుకునే పేరు, ఆ పేరు పక్కన పెట్టి నేను పెట్టుకున్న పేరు ఏంటంటే బెజవాడ బ్యాడ్ బాయ్ సాయి. మా అబ్బాయి సాయి బ్రతికి ఏదో విధంగా మారిపోవాలని ఎన్నో పూజలు చేస్తూ ఉన్నారు, కానీ అవి ఏమీ ఫలించలేదేమో. అన్నం లేకపోయినా బ్రతుకుతానేమో కానీ తినకుండా, మత్తు పదార్థాలు లేకుండా నా జీవితము ఒక్క రోజు కూడా గడవదండి. ఒక అఘోరా ఏ రకంగా అయితే ఉంటాడో ఆ రకమైన గెటప్ వేసేసుకుంటా ఉండేవాడిని. ఒక యవన స్త్రీ రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుంటే ఇదే చేతులతో వాళ్ళ బాడీ పార్ట్స్ మీద కొడుతూ వాళ్ళు బాధపడుతుంటుంటే చూసి కామెంట్ చేసే బ్రతుకులు ఇదే శరీరంతో నపంసకులతో కూడా పాపం చేసిన వ్యక్తిని, అటువంటి బ్రతుకు, అటువంటి పాపిష్టి బ్రతుకున్నది. నేను నమ్మిన దేవుడు కరుణామయుడు, నేను నమ్మిన దేవుడు కనికరము గల దేవుడు, నేను నమ్మిన దేవుడు సాయి నమ్మదగిన దేవుడు, ఆయన క్షమించే దేవుడు. నా రహస్య పాపాలు తెలిసిన వాళ్ళు వచ్చి వీడు ఇలాంటోడా అని అంటారండి, కానీ నా రహస్య పాపాలు ఎరిగిన సర్వశక్తి గొప్ప దేవుడు తృణీకరించలేదు, చేయలేదు. కానీ హత్తుచ్చి జీవితం ఉంటుందని నాకు తెలియదు. నా భార్య ఎప్పుడైతే నాకు బైబుల్ ఇచ్చిందో, ఎప్పుడైతే దేవుడు నన్ను ఎన్కౌంటర్ చేసినారో, దాని తర్వాత నా జీవితము మార్చబడ్డది. యేసుప్రభుకి నమ్ముకోక ముందు కట్లున్నా, ఎప్పుడైతే యేసుప్రభుని నమ్ముకున్నాను, సిగరెట్లు బంద్ చేసిన, గుట్కలు బంద్ చేసిన, గంజాయి బంద్ చేసిన, మందు బంద్ చేసిన, అబద్ధాలు మారడం బంద్ చేసిన. ఈ సువార్త నేను ఎందుకు ప్రకటిస్తున్న దేవుని కోసం అంటే, నాలాగా నశించిపోయిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళు కూడా రక్షించబడిన నేను అనేకులను రక్షించాను. నేను వాళ్ళని ప్రభు యుద్ధకి తీసుకురావాలా. ఏ నా సహోదరుడు నరకానికి వెళ్ళదు.